హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. తెలంగాణ రాష్ట్రంలో 10,909 వాలంటీర్ల నియామకానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది ఈరోజు వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఈ వాలంటీర్ల యొక్క వర్క్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది దాంతో పాటుగానే వీరి యొక్క అర్హత చూసుకున్నట్లయితే కనుక 10th అనేటువంటిది బేసిక్ అడగడం జరిగింది అనమాట అండి. డిగ్రీ ఉన్నా కానీ పర్లేదని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. 10th టు డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు ఈ వాలంటీర్ల నియామకానికి సంబంధించినటువంటి అప్డేట్ చేసుకోవచ్చు అనేటువంటి వివరాలు అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి. ఇంకా ఈ 10,909 వాలంటీర్ల నియామకం, వారి యొక్క పనులు, వారు చేసేటువంటి పని ఏంటిది, వారి యొక్క వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది అనేటువంటిది, ఇటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది చెప్తానమాట అండి. ఇది టెంపరీ జాబా లేకపోతే పర్మనెంట్ జాబా అనేటువంటిది కూడా మీకు ఇందులో తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ వీడియోని చివరి వరకు చూడటం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం అనేటువంటిది ఆర్టికల్ మనకి వెయిట్ న్యూస్లో రావడం జరిగింది అనమాట అండి. ఫోటోకి వచ్చేసి 7 నుంచి 10 రూపాయలు అని చెప్పేసి మనకి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. దీంట్లో వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక పంటల నమోదు సర్వే కోసం అని చెప్పేసి ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ని వీళ్ళు పికప్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. వాలంటీర్ చూసుకున్నట్లయితే కనుక ప్రతి గ్రామానికి వచ్చేసి ఒక వాలంటీర్, ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే 10,909 గ్రామాలకు సంబంధించినటువంటి వాలంటీర్స్ అనేటువంటిది ఆ గ్రామంలో ఉన్నటువంటి వారిని తీసుకుంటున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ 10,909 వాలంటీర్లు చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క విద్యార్హత అనేటువంటిది ఎలా నిర్ణయించాలని మనం చూసుకున్నట్లయితే కనుక 10th నుంచి డిగ్రీ, 10th టు డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్టులకి అంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే వారికి విద్యతో పాటుగానే ఆ వారి యొక్క గ్రామం ఏదైతే ఉందో గ్రామంలో ఉన్నటువంటి భూముల మీద కూడా కొంచెం అవగాహన అనేటువంటిది ఉండాలన్నమాట. అవగాహన ఉన్నటువంటి వారిని ఇందులో తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే వీరు చూసుకున్నట్లయితే కనుక వీరు వెళ్ళేసి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఈ పోస్టులో, వాలంటీర్స్ పోస్టులో చూసుకున్నట్లయితే కనుక వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఈ వాలంటీర్ పోస్టులో వాళ్ళు ఏంటంటే ల్యాండ్కి సంబంధించినటువంటి ఫొటోస్ అనేటువంటిది అప్లోడ్ చేయాలన్నమాట అండి. ఫొటోస్ అనేటువంటిది వాళ్ళు తీసి ఫొటోస్ అనేటువంటిది వాళ్ళు సైట్లో అప్లోడ్ అనేటువంటి చేయాలన్నమాట. ఈ సైట్లో అప్లోడ్ చేస్తే ఒక్కొక్క ఫోటోకి వచ్చేసి 7 నుంచి 10 రూపాయలు అనేటువంటిది వాళ్ళు చెల్లిస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఈ రకంగా యాసంగి సీజన్ చూసుకున్నట్లయితే కనుక 45 days అనమాట. అంటే వీరి యొక్క పని వచ్చేసి 45 రోజులు మాత్రం వీరి పని ఉంటుంది అనమాట అండి. 45 days వీళ్ళు ఫొటోస్ తీసి ఫొటోస్ అనేటువంటిది అప్లోడ్ చేయొచ్చు అనమాట అండి. వీరు చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 2000 పోస్టులు అనేటువంటి ఫోటోలు అనేటువంటిది పోస్ట్ చేసేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఒక్కొక్క పోస్ట్కి వచ్చేసి ఒక్కొక్క ఫోటోకి వచ్చేసి 7 నుంచి 10 రూపాయలు లెక్క చూసుకున్నట్లయితే కనుక 2000 పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక దరిదాపు 20,000 అనేటువంటిది వీరి యొక్క బై హ్యాండ్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి జాబ్స్ అనమాట అండి. సో ఎవరైతే ఈ టెంపరీ జాబ్స్ ఎవరైనా కావాలనుకున్నట్లయితే కనుక మీ యొక్క గ్రామంలో మీ యొక్క భూములకు సంబంధించినటువంటి మీ దగ్గర సమగ్రమైనటువంటి వివరణ అనేటువంటిది ఉంటే కనుక మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. మీరు ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక మీ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకుని మీ మండల వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఈ ఫామ్ మీద వాలంటీర్ ఫామ్ అనేటువంటిది మీరు ఫిలప్ చేసేసి వారికి ఇచ్చేసిన తర్వాత వారు మిమ్మల్ని అపాయింట్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. మీరు 45 days అంటే 45 రోజులు యాసంగి సీజన్లో 2000 ఫోటోల వరకు తీసుకుని మీరు 20,000 రూపాయలు తీసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట అండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో మీరు తప్పకుండా ఈ పోస్టులకు అనేటువంటి దాన్ని మీరు అప్లై చేసుకోవాలన్నమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగనే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ అనేటువంటిది మీరు చేయడం మర్చిపోకండి. అలాగనే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.